హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. యాక్చువల్‌గా నా ఫేవరెట్ అనమాట ఇది వీడియో. సో, అంతకుముందు నేను వేరే మొబైల్ అయితే వాడేదాన్ని. ఇప్పుడు వీడియోస్ అవన్నీ తీసుకోవడానికి కొంచెం క్లారిటీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మా హస్బెండ్ వేరే మొబైల్ అయితే కొనిచ్చాడు. అది వీడియో షూట్ చేయడంలో సరిగ్గా షూట్ చేయలేదు. అందుకే ఇలా అయిపోయింది. చాలా ట్రై చేశాను సరిగ్గా పెట్టాలని, కానీ అవ్వలేదండి. ఇప్పుడైతే ఇది ఓపెనింగ్ బాక్స్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. మనం ఏదైనా ఇది యాక్చువల్‌గా అమెజాన్‌లో పెట్టాడు మా హస్బెండ్ ఆర్డర్. సో, అందులో అయితే ఇంకా కొంచెం ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి, సో, మనం గనుక డైరెక్ట్‌గా కొంటే గనుక కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. పైగా నేను ఒక 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లో పే చేద్దామని చెప్పేసి అలా పెట్టేసుకున్నాను. 1,36,000 సంథింగ్ పడింది. సో, ఫైనల్‌గా అయితే ఇదే అనమాట వీడియో. సో, యాక్చువల్‌గా వాళ్ళు ఓపెన్ చేసేటప్పుడు మనకి పార్సెల్ ఇచ్చినప్పుడు వాళ్ళే ఓపెన్ చేయమని అడిగాము. అడిగితే లేదు, మీరే ఓపెన్ చేసుకొని అన్బాక్సింగ్ వీడియో తీయండి, ఏదైనా డ్యామేజెస్ ఉంటే కనుక వీడియో పెట్టండి అని చెప్పేశాడనమాట అతను. సో, అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనే అన్బాక్సింగ్ చేశాను. ఇంకా ఫైనల్గా అయితే ఇదే కొంచెం బాగా సెక్యూరిటీగా ఇచ్చారనమాట. ఎలాంటి డ్యామేజెస్ అవ్వకోకుండా మొబైల్ అయితే చాలా బాగా నీట్గా వచ్చింది. సో, ప్యాకింగ్ కానీ అంతా చాలా పర్ఫెక్ట్‌గా ఉందనమాట. సో, కొన్నైతే గనుక ఎందుకులే అమెజాన్‌లో కొంచెం ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాం. సో, మనం క్రెడిట్ కార్డ్స్ అలాంటివి యూజ్ చేస్తే ఇంకా కొంచెం తక్కువ కాస్ట్‌కి వస్తుంది. సో, ఇక్కడ పైన ఒక లేబుల్ ఉంటుంది. ఆ లేబుల్ ఓపెన్ చేస్తే గనుక మనకి బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. నేనైతే అంతకుముందు డైరెక్ట్‌గా ఓపెన్ చేస్తున్నాను. సో, అది అలా ఓపెన్ అవ్వడం లేదు. సో, బ్యాక్ సైడ్ అయితే ఆఫ్ అయితే గనుక తినేస్తాం కదా యాపిల్, సేమ్ అలాంటి లోగోనే కనిపించింది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో, 1, 2, 3 మొత్తం 3 క్యామ్స్ అయితే వచ్చాయి. చాలా సెన్సిటివ్‌గా ఉందన్నమాట మొబైలు. నేను ఇక్కడ మా హాస్టల్‌లో కొంతమంది దగ్గర కూడా చూశాను. మొబైల్ అయితే యాపిల్ మొబైల్ అయితే చాలామంది దగ్గర చూశాను. సో, ఇక్కడైతే ఇంకా ఇలా ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ఇలా కవర్ ఓపెన్ చేసి ఇలా అయితే ఓపెన్ చేస్తున్నాను. దీనిపైన మనం పైగా ఇంకా స్క్రాచ్ కార్డ్ అయితే మళ్ళీ వేయించుకోవాలి. ఎందుకంటే కొంచెం కాస్ట్ అవుతుంది కదా! ఇప్పుడే వచ్చింది. ఇంకా ఈవినింగ్ అయితే వేపిస్తానని చెప్పాడు మా హస్బెండ్. సో, మనం ఇది ఇంపార్టెంట్ అనమాట. అసలు ఏం టచ్ చేయకూడదు. అది అలా ఓపెన్ చేయగానే హలో అని చెప్పేసి అదే ఓపెన్ అవ్వాలంట. దయచేసి ఒకవేళ కొత్తగా మొబైల్ ఆన్లైన్‌లో తీసుకునే వాళ్ళైతే ఇలాంటి పనులైతే చేయండి. మనం ఇలా మొబైల్ అయితే ఓపెన్ చేయగానే అసలు ఏం టచ్ చేయకండి. స్విచ్ ఆన్ చేస్తానే హలో అని చెప్పేసి అలాగే పడాలన్నమాట. సో, అప్పుడు మనకు తెలుస్తుంది. ఇంక తర్వాత యూట్యూబ్‌లో చూసి మా హస్బెండ్ ఇది వచ్చేసి ఇంతకుముందు ఎవరన్నా యూజ్ చేశారా లేదా అని చెప్పేసి బ్యాటరీ 100% ఉందా లేదా ఇంకా అవన్నీ చెక్ చేసుకున్నాడు. జస్ట్ ఓపెనింగ్ వీడియోస్‌కి మాత్రం నేను ఇలా తీసుకున్నాను అంతే. ఇంకా ఫైనల్‌గా అయితే ఫొటోస్ అవన్నీ ఎలా వచ్చాయనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ఒక 2, 3 లాంగ్వేజెస్ అయితే ఇంకా హలో అని పడింది. సో, వీడియో కొంచెం బాగా స్ట్రెయిట్‌గా పెట్టి తీసుంటే ఇంకా బాగుండేదనమాట. సో, చిన్న మిస్టేక్ అయిపోయింది. మా హస్బెండ్ ఎప్పుడు బాగానే తీస్తాడు. ఈసారి ఎందుకో మరి ఇలా రిటర్న్ అయిపోయిందనమాట. సో, ఏదో ఒకటిలే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా మొత్తం అలాగే పెట్టేశాను. సో, ఇది ఓపెన్ చేశాక ఇంకా బ్యాటరీ అవన్నీ చెక్ చేసుకున్నాం. అంతా పర్ఫెక్ట్‌గా ఉంది అని అనుకున్నాక తీసుకున్నాను. అండ్ ఇంకా దీనికి ఇంకా సెట్టింగ్స్ అవన్నీ చేంజ్ చేయడానికి మా హస్బెండ్‌కి అయితే ఒక 2 డేస్ టైమే పట్టింది. యాక్చువల్‌గా ఈ మొబైల్ అయితే నాకు ఈ వీడియోస్ కోసం యూట్యూబ్ కోసమే తీసుకున్నాడు. కానీ నిజం చెప్పాలంటే ఈ మొబైల్ అయితే అసలు నచ్చలేదనమాట నాకు. యాక్చువల్‌గా నేను ఫిల్టర్స్ అవన్నీ యూజ్ చేస్తా కాబట్టి ఇంక నా మొబైలే నాకు కన్వీనియంట్‌గా అనిపించింది. నాకు వద్దని చెప్పేసి ఇంకా తనకే ఇచ్చేసాను. నా మొబైల్‌లో నాకు కొంచెం బాగా అలవాటయిపోయిందనమాట ఇవన్నీ చేసుకోవడం అవన్నీ. మళ్ళీ ఇప్పుడు ఆపరేట్ చేయాలంటే కొంచెం ఎక్కువ కష్టం అవుతుంది. ఇంక దానికోసం అంత టైం నేను స్పెండ్ చేయలేను. నా మొబైల్ అయితే నాకు కన్వీనియంట్‌గా ఉంది అని చెప్పేసి ఇంకా నేను ఇప్పుడైతే ప్రెజెంట్ వాడేది వన్‌ప్లస్ అనమాట. నార్డ్ సిరీస్. ఇది కూడా అప్పట్లో బాగా ఫేమస్ అయింది. ఇప్పుడైతే ఇంకా తనకే ఇచ్చేసాను. మా హస్బెండ్ దగ్గర ఇంకొక మొబైల్ ఉంది. సామ్‌సంగ్ అనుకుంటా. అది కూడా 45,000 సంథింగ్ పడింది. ఈ మధ్య రీసెంట్‌గానే తీసుకున్నాడు. ఇంగ ఈ ఐఫోన్ అయితే ఇంక నా కోసమే తీసుకొచ్చాడు. ఇంక నాకు వద్దని చెప్పేసి ఇంక తనకే ఇచ్చేసాను. ఇంక లైవ్ పెట్టుకున్నప్పుడు
ఇంకా ఇవన్నీ ఇంకా కాల్స్ అవన్నీ వస్తున్నాయంటే కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది. ఇంకా ఈ మొబైల్ గూడా తీసుకొని ఇంకా మా పాత మొబైల్ అయితే ఇంక నాకిచ్చేసాడనమాట. ఇంక చూడాలి. ఇంక సిమ్‌లు అవన్నీ మార్చుకునేంత ఓపిక అయితే లేదనమాట. ఇంకా ఫైనల్‌గా అయితే ఇంక మొబైల్ అయితే ఇంకా ఒక కేబుల్ అయితే ఇచ్చాడు. ఆ కేబుల్‌కి అసలు పెద్ద పెద్ద మొబైల్స్‌కి మనకు ఛార్జింగ్ అయితే అసలు ఇవ్వడండి. మనమే తెచ్చుకోవాలనమాట. జస్ట్ కేబుల్ మాత్రమే ఇచ్చాడు. దానికి అడాప్టర్ అవి మేము బయట తీసుకొచ్చుకున్నాం. క్యామ్ అయితే చాలా బాగుంది. ఫొటోస్ అయితే తీశాను. అసలు ఏం నచ్చలేదనమాట. సో, రియాలిటీ మనం ఎలా ఉంటే అలాగే పడ్డాయి. సో, కొన్ని మంచి మంచి మొబైల్స్ అయితే ఇంకా ఇలాగే పడుతుందంట. అందుకే నాకైతే అంతగా నచ్చలేదు. ఇంక వద్దని చెప్పేసి ఇంక తీసుకోలేదనమాట నేను. సో, ఇంకా యాజ్ యూజువల్ అనమాట. ఇంకా నా వర్క్ దగ్గరికి ఇంకా స్టార్ట్ అయిపోయాననమాట. సో, ఇదంతా నాకు యూట్యూబ్ పేమెంట్ అయితే ఎంత బాగుంటుంది చెప్పండి. సో, ఇప్పుడు నాకు కొంచెం క్యాలిక్యులేషన్స్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ టుడే వచ్చేసి 10 అయిపోయింది డేట్. సో, అందుకే కొంచెం రెంట్ అవి చూసుకుంటున్నాను. సో, పైగా ఓనర్‌కి మేము రెంట్ కూడా పే చేయాలి. సో, అవే క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసుకుంటున్నాను. మా హస్బెండ్ కంటే కొంచెం ఆఫీస్ ఉంటుంది కదా! తను ఇవన్నీ చూసుకోలేడని చెప్పేసి ఇవన్నీ నేనే చూస్తాననమాట. ఫుడ్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ అంతా. సో, ఏమన్నా ట్యాప్స్ రిపేర్ అవన్నీ ఉంటే కనుక అవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అవి మాత్రమే మా హస్బెండ్‌కి చెప్తాను. ఇంకా ఇవన్నీ నేనే చూసుకుంటాను. నిన్న షార్ట్ వీడియోస్ నా శారీ షార్ట్స్ అవన్నీ పెట్టాను. అప్పుడు అడిగారు చాలామంది, మీ శారీ బాగుంది ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి లైవ్‌లో. సో, ఇది ఏం లేదండి మనకి ఇంటి దగ్గర తీసుకుంటాం కదా! సో, అక్కడే తీసుకున్నాను. జస్ట్ 700 పడింది. సో, 600-700 మధ్యలో పడింది. చాలా డేస్ అయిపోయింది వేసుకోలేదు. ఈ మధ్యనే వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంకా నేను క్యాలిక్యులేషన్స్ అవన్నీ చూసుకుంటే మా హస్బెండ్ అడుగుతున్నాడనమాట మధ్యలో. ఇంకా ఓనర్‌కి అమౌంట్ ఇవ్వాలని ఇంకా నా చేతికైతే కొంచెం అమౌంట్ ఇచ్చాడు. ఇవి మొత్తం క్యాలిక్యులేషన్ వేయి ఎంత అమౌంట్ ఉందా అని చెప్పేసి ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా ఈవినింగ్ ఓనర్ దగ్గరికెళ్ళేసి ఇంకా అమౌంట్ అయితే నేను పే చేయాలి. ఇంకా నిన్నటి నుంచి బాగా కోల్డ్ అయిపోయింది కదా! అందుకే ఇంకా బాగా జలుబు చేసింది. ఆఫ్టర్‌నూన్ ఫుల్‌గా పడుకున్నాను. సో, ఈవినింగ్ టైం అయితే లైవ్ చేస్తున్నంత సేపు కూడా కాసేపు పడుకోవచ్చు కదా! ఎందుకని లైవ్ చేస్తున్నా అంటే ఎంతసేపు అని పడుకుంటా అని చెప్పండి. అందుకే లైవ్‌కి వచ్చాననమాట. సో, ఈ క్యాలిక్యులేషన్‌ని అన్నీ అయిపోయాక ఫుడ్ కూడా చేశాను. ఈ మధ్య చాలా వీడియోస్ అయితే నేను స్కిప్ చేస్తున్నాను. కొంచెం పని ఎక్కువైపోయింది. మామూలు టైం అప్పుడైతే ఇంకా అన్నీ చేసేదాన్ని. సో, ఈ మధ్య 12 ఆ టైంలో కొంచెం పనులెక్కువుంటాయన్నమాట నాకు. 10 నుంచి 1-10 వరకు కొంచెం పనెక్కువుంటుంది. మిగతా టైంలో కొంచెం ఖాళీగా ఉంటాను. పైగా ఇప్పుడు ఇంకా ఫెస్టివల్ వస్తుంది గదా! శివరాత్రి. ఆల్మోస్ట్ ఇంకా 2 డేస్ టు గో అన్నట్టుంది. సండేనే గదా! అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాను. మధ్యలో వచ్చేసి ఇంకా పిల్లలిద్దరిని స్కూల్‌కి పంపించేసాననమాట. సో, ఈవినింగ్ టైం అయిపోయింది. ఇంకా మధ్యలో ఎలాంటి వీడియోస్ తీయలేదు. షార్ట్స్ మాత్రమే తీసి అన్నీ ఇంకా అప్‌లోడ్ చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే మా ఇంటి దగ్గర డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది జస్ట్ 1% మాత్రమే. మిగతా 99% నేను అప్డేట్ వీడియోస్ అన్నీ నేను మీకు షేర్ చేస్తాను చూడండి. ఎంత బాగుందంటే అంత బాగుంది కదా! ఈ లైటింగ్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు జోక్ గుర్తుకొచ్చిందనమాట. ఈ మధ్య నువ్వేం పని చేస్తున్నావు ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నావు అని చెప్పేసి ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో షార్ట్స్ వస్తున్నాయి కదా! అప్పుడు ఆవిడ ఇంకా లైట్స్ అన్నీ మీద వేసుకొని పని చేస్తుంటుంది కదా! అలా అనిపించింది. ఈ లైట్స్ అన్నీ చూస్తే నాకు చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హాస్టల్ అనమాట. టెంపుల్ ఉండేది. అందుకే ఇంకా వీడియోస్ అన్నీ బాగా షూట్ చేశాను నేను. 6:30 అయిపోయింది అప్పటికే టైము. ఇంకా అందుకే కొంచెం లైటింగ్స్ అవన్నీ పెట్టేశారు. సో, ఫ్రంట్‌లో వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఫెస్టివల్‌కి లోపలైతే పాలవెల్లి అవన్నీ చాలా బాగుంటాయన్నమాట. సో, మనకి లోపల వైపున వీడియోస్ తీయకూడదు. అందుకే నేను లోపల వైపు వీడియోస్ ఎప్పుడూ తీయను. జస్ట్ కావాలంటే మనము ఫోటో తీసుకొని మన డీపీ గానీ, వాల్‌పేపర్‌గా కానీ పెట్టుకోవచ్చు. అయినా అక్కడ అలౌ ఇయ్యదండి. ఒకవేళ అలౌ ఇచ్చినా కానీ ప్రైవసీగా పెట్టుకోవాలి. అంతేగాని షేర్ చేయడం అలాంటివి పెట్టకూడదు. అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు పెట్టలేను నేను.
మా హస్బెండ్ కానీ నేను కానీ ఫోటో తీసుకున్నామంటే సో అది సోమవారం కానీ ఎప్పుడైనా కానీ దండం పెట్టుకోవడానికి మాత్రమే తీసుకుంటాం. సో అవి యూట్యూబ్లో ఇన్స్టాలో పెట్టడం లాంటివి అయితే అస్సలు చేయను. బయట వైపున అయితే కనుక మనం వీడియోస్ తీసుకోవచ్చు, కానీ లోపల వైపున అక్కడ ఫొటోస్ అవన్నీ పెట్టింటారు. వీడియో ఫొటోస్ లాంటివి తీయకండి అని, అందుకోసమని తీయను. ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇంత కష్టపడుతున్నాం మనం మానిటైజేషన్ కోసం. చిన్న చిన్న మిస్టేక్స్ అవి చేస్తే కనుక స్ట్రైకులు పడతాయి. సేమ్ టైం మన ఛానల్ అయితే పోగొట్టేసుకుంటాం. అందుకే చేయననమాట. అండ్ ఫైనల్గా సో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే పక్కనే, సో అక్కడికి వచ్చానమాట కొంచెం పని ఉండి. సో తనైతే ఇప్పుడు మజ్జిగ చారు చేస్తుంది. సో మజ్జిగ మొత్తం మిక్సీకి వేసి సో కొంచెం గట్టిగా చేస్తారనమాట. ఇక్కడ బాగుంటుంది. సో మన సైడ్ అయితే మజ్జిగ చారు బాగా ఫేమస్, ఇక్కడ కొంచెం తక్కువ కానీ బాగానే ఉంటుందండి. సో ఇంకా రైస్ ఉంటుంది, చపాతీ ఉంటుంది, అందులోకి ఒక ఫ్రై ఇస్తుంది. చాలా బాగుంది. నేను కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవి మా సైడ్ అయితే మేము మటక్కాయలు అంటాం, కొంచెం తక్కువ వస్తాయని చెప్పేసి ఆలు అయితే యాడ్ చేసిందనమాట. సో కిచెన్లో ఉండే వాళ్ళంతా ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అంతా నైటీనే వేసుకొని ఉంటారు. ఇంకా వీడియోలో నైటీలో ఉన్నట్టు చూపిస్తున్నానని కామెంట్స్ అయితే చేయకండి. సో ఇంట్లో కూడా 3 పీస్ సెట్ అయితే వేసుకొని ఉన్నాం కదా, సో అందుకే ఎలా ఉంటే అలాగే తీసేసాను అనమాట. సో కిందనే ఒక గ్యాస్ ఉంటుంది, చిన్నదే కిచెన్ కానీ చాలా బాగుంటుంది. ఇది హాస్టల్ అయితే పక్కనే ఉంటుంది, డైలీ వెళ్తుంటాను. సో ఇప్పుడైతే తను ఫైనల్గా ఇంకా ఫ్రై అయితే చేస్తుంది. దగ్గరికి వెళ్ళి తీయాలనిపించింది కానీ కొంచెం ఘాటుగా ఉంది. అసలే మనకి కొంచెం సైనసైటిస్ ఉంది కదా, నోస్ ఎలర్జీ ఉంది కదా, అందుకే ఇంకా నేనైతే దగ్గరికి అయితే వెళ్ళడం లేదు. అందుకోసం అని చెప్పేసి దూరం నుంచి ఇంకా నేనైతే వీడియోస్ అయితే తీస్తున్నాను. అందుకే మీకు సరిగ్గా కనిపించడం లేదు. ఇందులోకి పైన కొంచెం లైట్గా గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, పైన పప్పుల పొడి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం అవి తక్కువ అవుతాయని చెప్పేసి ఆలు అయితే యాడ్ చేసిందనమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్స్ ఎక్కువ. సో వాళ్ళు వచ్చేసి ఎక్కువ ఇవే ఆలు, ఇవి మటక్కాయలు ఇవే ఎక్కువ తింటారనమాట. మటక్కాయలు అయితే మన సైడ్ ఉండే వాళ్ళు ఎక్కువ తింటారు. సో అయినా కానీ ఫ్రై బాగుంటే ఏ ఫుడ్ అయినా తినేస్తారు. సో అప్పటికే టైం వచ్చేసి 7 అవుతుంది. అందుకోసమే ఇంకా నేను ఫాస్ట్గా ఫ్లవర్స్ కోసం అని వచ్చానా, ఇంకా తను కనిపిస్తే ఇంకా మాటల్లో పడేసి ఇంకా టైం లేట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలి అదే చెప్తున్నాను. అక్కేమో లేదు కాసేపు ఉండు అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూనే ఉందన్నమాట. సో అడుగుతున్నాను ఎలా ఉంది ఏంటంటే వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంకా చెప్తూ ఉండింది. ఇంకా మామూలు ఇవన్నీ అని చెప్పేసి ఇంకా నేను కూడా ఎప్పుడు నేను కలిసినా కానీ ఇంకా బిజినెస్ గురించే మాట్లాడుకునే వాళ్ళం. 99% ఇంకా మిగతా విషయాలు ఏవి పట్టించుకోమన్నమాట. ఏమన్నా షాపింగ్స్ అవి ఇవి చేస్తే ఇంకా వాటి గురించి చూసుకునే వాళ్ళం. ఇంకా మిగతాటివి ఇంకా అంతగా పట్టించుకునేదాన్ని కాదు. ఎప్పుడు వచ్చినా సరే నేను ఇక్కడికి కిచెన్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పటికీ వీళ్ళు వచ్చి ఒక 10 years పైనే అయిందనమాట. సో నాకైతే ట్యూస్డే థర్స్డే వచ్చేసి ఇంకా బియ్యం అయితే పట్టించాలి. ఇంకా ఇక్కడికే వస్తాను. ఇంకా బియ్యం అయిపోయేంత వరకు అక్కడే కూర్చొని ఉంటానన్నమాట. సో అలాగా అలవాటు అయిపోయింది. ఇంకా కిచెన్ మొత్తం చూపించాలని అనిపించింది కానీ అప్పటికి ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను చూపించలేదు. సో తనని వీడియో తీసుకుంటాను అని అడిగాను. ఏముంది తీసుకో అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. సో మిగతా వాళ్ళ వీడియోస్ మనం పెట్టే ముందు కొంచెం పర్మిషన్ అడగండి. సో దగ్గర వాళ్ళైతే తప్ప మిగతా వాళ్ళకి కొంతమంది నచ్చదనమాట. అందుకే నేను ఈ మధ్య ఇంకా వీడియోస్ అయితే ఒకసారి అయితే గట్టిగా తగిలింది దెబ్బ. అందుకోసమని ఇంకా వాళ్ళ పర్మిషన్ తీసుకొని పెట్టేస్తున్నాను. మేము వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇంకా అసలు పెట్టడం లేదు. ఇంకా బయటకు వచ్చాను. బయట అయితే ఇంకా చెప్పాను కదా ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు అని చెప్పేసి, అంత వైబ్స్ అయితే చూడండి ఎంత బాగుందో. సో బయట హాల్ అయితే కొంచెం ఇలా ఉందన్నమాట. వీళ్ళది కొంచెమే ఉంటుంది. డైనింగ్ హాల్ చిన్న పీజీ కాబట్టి డైనింగ్ హాల్ అవన్నీ ఏమంతగా లేవు. సో ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చాను. బయటకు వచ్చాక నేను ఎప్పుడూ చూపిస్తూ ఉంటాను కదా, పూజ కోసం అని వచ్చిన తర్వాత ఇక్కడ చెట్టుకి ప్రదక్షిణలు అవన్నీ చేస్తుంటాను. రావి చెట్టుకి ఇదేనమాట. దగ్గర నుంచే చూపించాను, దూరం నుంచి ఎప్పుడూ చూపించలేదు. సో ఇప్పుడైతే ఇంకా చూడండి డెకరేషన్ ఎంత బాగుందో. సో పక్కనే ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా కొనుక్కొని ఇంకా ఫ్లవర్స్ అయితే తీసుకొని
ఇంకా ఫెస్టివల్‌కి అయితే ఇవన్నీ డెకరేషన్ చేస్తారు. ఇప్పటికి ఇంకా ఈ వీడియో తీసి 2 డేస్ అయిపోయింది. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ చూపిస్తాను చూడండి. ఇంకా టుమారోనే అనమాట ఫెస్టివల్. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. ఇది మొత్తం స్టేజీ ఉంటుందంట. చాలా బాగా లాస్ట్ టైం కూడా వీడియో తీశాను. చాలా బాగొచ్చింది. ఈసారి కూడా వీడియో తీస్తాను, తప్పకుండా చూడండి. ఆల్మోస్ట్ అంతా నైట్ టైము నిద్రపోకుండా జాగారం చేస్తారు కదా, నాకు అంత టైం ఉండదు. డ్యాన్స్ ప్రోగ్రామ్ అవన్నీ ఉంటాయి కానీ అంత ఓపిక ఉండదండి ఈ పనులతో ఇవన్నీ. అందుకే ఎక్కువగా చూడను. జస్ట్ సింపుల్గానే చూస్తాను. ఉపవాసం లాంటివి ఏం చేయను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ రోజు వీడియో అయితే ఇంతే మరి.